ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 2వ వచనము. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకు బహుగొప్ప సేనతో పంపెను. ఇక్కడ హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారునగు ప్రవక్తనైన యెషయా యొద్దకు పంపెను. సో ఇక్కడేంటంటే హిజ్కియా గారు ఈ యొక్క సమాచారం విని తను దేవుని మందిరంలోకి వెళ్ళారు. మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించారు. మనుషుల మీద ఆధారపడలేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించారు. సో అలాగే కొంతమందిని ప్రవక్త అయిన యెషయా గారి దగ్గరికి పంపించడం జరిగింది. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా గారు హిజ్కియా గారికి ఏం వార్త చెప్తారంటే, మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమునందు ఖడ్గము చేత అతనిని కూలజేయుదును. సో ఇక దేవుడు ఏం చెప్తున్నారంటే, ఈ అష్షూరు రాజు మాటలకి మీరేమి కూడా భయపడవద్దు. అలాగే అతను వచ్చిన మార్గంలోనే వెళ్ళిపోతాడు. ఈ దేశంలో అడుగు కూడా పెట్టాడు. ఖడ్గము చేత అతను నేను కూలజేయదునని యెహోవా సెలవిచ్చారు. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 180,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నేనవ పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలకు సెరజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే గనక అష్షూరు రాజు ఆ యొక్క దేశంలో అడిగైనా పెట్టలేదండి. హిజ్కియా గారు దేవుడి మీద ఆధారపడడం బట్టి దేవుడు మాట ఇచ్చినట్లుగానే దేవుడే యుద్ధం చేశారు. తన దూతను పంపించి 185,000 మందిని హతం చేయడం జరిగింది. అష్షూరు రాజు నినవా దేశానికి వెళ్ళిపోతారు. తర్వాత వారి దేవతకు మొక్కుతూ ఉండగా తన సొంత కుమారులే ఖడ్గముతో హతం చేయడం జరుగుతుంది. మనము కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తారు. మనుషుల మీద ఆధారపడితే మనుషుల వల్ల మనకు సహాయం దొరకదు. కానీ హిజ్కియా గారి వలె యెహోవా మీద మనం ఆధారపడినప్పుడు యెహోవా మన పక్షంలో యుద్ధం చేస్తారు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.